బ్యాక్ టు ద లేటెస్ట్ అప్డేట్స్ నోటల్ దగ్గర నుంచి మా ప్రతినిధి వర్మ తాజా పరిస్థితిని అందిస్తారు లైవ్ ద్వారా. నోటల్కి పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వర్మ, సంగతి ఏంటి, పరిస్థితులు ఏంటి? ఎందుకంటే ఇక్కడ బీజేపీ అగ్రనేతలు అందరూ కూడా నిన్న ఇక్కడ సాయంత్రం ఇక్కడికి చేరుకున్నారు. నోవోటల్లో ప్రస్తుతం అమిత్ షా, జేపీ నడ్డా, అలాగే తెలంగాణ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రస్తుతం ఇక్కడ బస చేశారు. నిన్న రాత్రి నుంచి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. అమిత్ షాతో కలిసి ఏదైతే గన్నవరానికి ఎయిర్పోర్ట్కి 10:30 ప్రాంతానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి అమిత్ షాతో కలిసి గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలికి అటు తర్వాత ప్రమాణ స్వీకారానికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. దానికి భాగంగానే ప్రస్తుతం మరికొద్దిసేపట్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏదైతే నోవాటల్ హోటల్కి అయితే రానున్నారు. ఇక్కడ నిన్న రాత్రి 9:30 ప్రాంతానికి గన్నవరం చేరుకున్నటువంటి అమిత్ షా నేరుగా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళారు. అక్కడ చాలాసేపు సుదీర్ఘమైన చర్చలు అనంతరం రాత్రి 11 గంటల ప్రాంతానికి ఏదైతే భోజనం అయిన తర్వాత నోవాటల్కి రావడం జరిగింది. ఆయనతో పాటు భారతీయ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తాజాగా ఆయన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా బాధ్యతలు చేపట్టారు. దానిలో భాగంగానే ఆయనతో అలాగే బండి సంజయ్ పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఈ నోవాటల్లోనే బస్ చేసిన నేపథ్యంలో ఆయనతో పాటు సినీ తారలందరూ కూడా అగ్ర కథానాయకులు అందరూ కూడా ప్రస్తుతం ఇక్కడ బస్ చేసి ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అలాగే నందమూరి ఫ్యామిలీ, ఒకవైపు తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇక్కడే ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వీళ్ళందరినీ తీసుకుని ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలికి అట్నుంచి ప్రమాణ స్వీకారానికి సంబంధించి పవన్ కళ్యాణ్ అయితే అమిత్ షాతో ప్రధానమంత్రితో కలిసి అక్కడికి వెళ్తారు. కొద్దిసేపటి క్రితమే నారా లోకేష్, బ్రాహ్మణి భువనేశ్వరి ఏదైతే ఉండవెల్లి నివాసం నుంచి సభా ప్రాంగణానికి అయితే వెళ్ళారు. 9:45కి చంద్రబాబు ఇంటి నుంచి బయలుదేరి ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్తారు. ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏదైతే అమిత్ షా ఉన్నారు, జేపీ నడ్డా ఉన్నారు, అలాగే ప్రస్తుతం కేంద్ర మంత్రి ఎవరైతే బండి సంజయ్ ఉన్నారు, బీజేపీ అగ్రనాయకులు అందరితో కలిసి అలాగే తన సోదరుడు చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ వీళ్ళందరితో కలిపి పూర్తి స్థాయిలో వీళ్ళందరినీ తోడుకుని గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్తారు. మరికొద్దిసేపట్లో మనం చూస్తున్నాం నోవాటెల్ ఎంట్రన్స్ సంబంధించి భారీగా పోలీసులు ఇక్కడ మోహరించి ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి నేతలందరినీ తమ అనుచరులు ఎక్కడైతే దేశ అగ్రనాయకులు అటు బీజేపీ కానీ టీడీపీ, జనసేనకు సంబంధించి నాయకులందరూ పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఇక్కడ బస్ చేసిన నేపథ్యంలో వాళ్ళందరినీ కలిసేందుకు ఉదయం నుంచి తండోపతండాలుగా ఇక్కడికి నాయకులందరూ వస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో మనం చూస్తూ ఉన్నాం. క్యాన్వాయ్ ప్రస్తుతం ఇక్కడి నుంచి వెళ్ళేందుకు కూడా సమాయత్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి కొద్దిసేపట్లో అంటే ఇప్పుడే మంగళగిరిలోని పార్టీ ఆఫీస్ నుంచి పవన్ కళ్యాణ్ అతని అనుచరులు పూర్తి స్థాయిలో ప్రోటోకాల్ ప్రకారం సిబ్బంది కూడా ఆయన్ని ప్రోటోకాల్ సిబ్బందికి సంబంధించి వాళ్ళతో పాటు క్యాన్వాయ్లో ప్రస్తుతం ఇక్కడికి వస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో అమిత్ షాని కలిసి ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి పూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించి స్వాగతం పలికి అటు తర్వాత ప్రమాణ స్వీకారం కార్యక్రమం కొనసాగుతుంది. ముఖ్యంగా 11:27 ఈ ప్రమాణ స్వీకారం ముహూర్తం ఖరారైన నేపథ్యంలో పూర్తిగా ఇక్కడి నుంచి చేరుకోవడానికి ఏదైతే రోడ్డు మార్గాన వెళ్ళేందుకు నాయకులు అలాగే పోలీసులు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. రోడ్డు క్లియరెన్స్ ప్రస్తుతం చేసి ఉన్నారు. పూర్తిగా రోడ్డునంతా కూడా ప్రస్తుతం ట్రాఫిక్ మళ్లింపులకు సంబంధించి ఇప్పటికే చాలా నిబంధనలు పాటిస్తూ ఉన్నారు. కేంద్ర బలగాలు పూర్తిగా కూడా ఏదైతే సభా ప్రాంగణం ఏదైతే ఉందో 2.5 ఎకరాల వేదిక ఏదైతే ఏర్పాటు చేశారో అలాగే ప్రత్యేకమైన గ్యాలరీల కోసం 11.5 ఎకరాల సభా ప్రాంగణం మొత్తం 14 ఎకరాల్లో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం అయితే కొనసాగుతుంది. 36 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అలాగే వీవీఐపీల కోసం 6 గ్యాలరీలు పెట్టడం అయితే జరిగింది. అయితే దేశ విదేశాల నుంచి కూడా ప్రముఖులు ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. వివిధ ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు. అలాగే 3 పార్టీలకు సంబంధించి నేతలు కూడా భారీగా ఇక్కడ తరలివచ్చిన నేపథ్యంలో ఒకవైపు టీడీపీ పార్టీ శ్రేణులకు సంబంధించి పెద్ద పెట్టిన దేశ విదేశాల్లో ఉన్నటువంటి అభిమానులు అయితేనో అలాగే ప్రతినిధులు అయితేనో పూర్తిగా ఇక్కడికి తరలి రావడం జరిగింది. ప్రమాణ స్వీకారం ఈరోజు ఉదయమే కావడంతో గన్నవరం ఎయిర్పోర్ట్ అంతా కూడా నిన్నటి నుంచి సందడిగా మారిపోయింది. అర్ధరాత్రి తర్వాత తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే గ్యాలరీలు వీఐపీలకు కేటాయించిన గ్యాలరీలు అన్నీ కూడా ప్రస్తుతం
ఆ ప్రతినిధులతో, అభిమానులతో, నేతలతో నిండిపోయిన పరిస్థితి ప్రస్తుతం కనపడుతోంది. మరికొద్ది సేపట్లో ప్రస్తుతం ఇదే నోవాటల్ ప్రాంతానికి పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. అమిత్ షాని తోడుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలికి అటు తర్వాత ప్రమాణ స్వీకార వేదిక వద్దకైతే వెళ్తారు సునీల్. రైట్ వర్మ.